మనం డీల్ చేసి ఏంటంటే అమెండ్మెంట్స్ అనమాట. జిఎస్టీలో అమెండ్మెంట్స్ ఫర్ May 2026. ఓకేనా. May 2026లో వీడేమంటుండంటే ఎగ్జామ్షన్స్ అంటారు జిఎస్టీలో. వీడేమంటాడంటే 2 టైప్స్ అంటాడు. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది, లైఫ్ కానీ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అవని హెల్త్ ఇన్సూరెన్స్ అవని ఎవరైనా సరే ఇండివిజువల్ ఎవరైనా తీసుకురనుకో, ఫర్ ద ఫ్యామిలీ తీసుకురనుకో, లైఫ్ కానీ హెల్త్ అవని ఎవరు తీసుకున్న ఇండివిజువల్ ఫర్ ఫ్యామిలీ ఎవరు తీసుకున్నా కానీ ఎగ్జామ్ట్ అనమాట, జిఎస్టీ కిందకి రాదనమాట. ఓకేనా. ఇది కేసు 1. ఇక్కడ ఏంటంటే వీడు ఏమంటున్నాడంటే అదే ఒకవేళ జనరల్ ఇన్సూరెన్స్ ఉందనుకో దాని మీద జిఎస్టీ వస్తుంది, కానీ లైఫ్ అండ్ హెల్త్ మీద జిఎస్టీ రాదు. ఇది 1, ఇది 2. ఇంకోటి ఏంటంటే థర్డ్ ఏంటంటే అంటే ఒకవేళ గ్రూప్ ఎంప్లాయీ ఉందనుకో, గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉందనుకో. ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఉంది, వీడు ఎంప్లాయర్ అనేటోడు ఎంప్లాయీకి గ్రూప్ లింక్ అంటే ఒకటేసారి ఒక 50-100 ఎంప్లాయీస్ ఉన్నారనుకో, వీళ్ళు ఒకటేసారికి ఇన్సూరెన్స్ చేస్తారు అనుకో, దీని మీద జిఎస్టీ పడుతుంది. ఎగ్జామ్ట్ ఎప్పుడు అవుతుంది? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇది అంటే నథింగ్ బట్ వీడు ఏమంటుండే ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇండివిజువల్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ, ఈవెన్ దో ఫ్యామిలీ అనేది గ్రూప్ డెఫినేషన్లో కవర్ అవ్వదు, అయినా ఎగ్జామ్ట్ అయిపోతుంది, జిఎస్టీ పడద్దు దాని మీద. ఓకేనా. ఒకవేళ జనరల్ ఇన్సూరెన్స్ ఉందనుకో జిఎస్టీ ఆటోమేటిక్గా పడుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఎంప్లాయర్ రిలేషన్ ఉందనుకో, అంటే లైక్ అయినా కానీ జిఎస్టీ పడుతుంది. ఈవెన్ దో నాన్ ఎంప్లాయర్ రిలేషన్ ఉన్నా కానీ, నాన్ ఎంప్లాయర్ రిలేషన్ అంటే ఒక ఐసీఐ ఉన్నాడు, ఐసీఐ మెంబర్ ఉంది, ఐసీఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఇండియా మెంబర్స్కి ఇస్తున్న ఇన్సూరెన్స్ గ్రూప్, అయినా కానీ జిఎస్టీ పడుతుంది. ఇక్కడ అదే మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై హెల్త్ ఇన్సూరెన్స్ టు ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ ద ఇండివిజువల్ యాజ్ ఎ గ్రూప్. అయినా కానీ ఇది బై 2 ఇది ప్రొవైడ్ చేస్తే జిఎస్టీ దీని మీద పడదు, జిఎస్టీ ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇది కేసు 1. కేసు 2 ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ ఉందనుకో దాని మీద జిఎస్టీ ఆటోమేటిక్గా పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయీ గ్రూప్ ఉందనుకో, ఎంప్లాయీ అనుకో జిఎస్టీ పడుతుంది. నాన్ ఎంప్లాయర్ ఉన్నా కానీ జిఎస్టీ పడుతుంది. ఇక్కడ మనం జస్ట్ ఫర్ రీడింగ్ పర్పస్ ఆల్రెడీ ముందు చెప్పేసి సర్వీసెస్ బై ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఐసిఐసిఐ కానీ ఏదైనా సరే, ఐసిఐసిఐ లాంపార్డ్ ఏదైనా సరే చూసుకుంటే బై ఇన్సూరర్ టు ఇన్సూర్డ్ వేర్ ఇట్ ఈస్ అ నాట్ గ్రూప్ అయితే అది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇది ఎగ్జామ్ట్ అయిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ లైఫ్, నెక్స్ట్ హెల్త్, ఇది ఓకే. నెక్స్ట్ ఏంటంటే రీఇన్సూరెన్స్ కూడా ఎగ్జామ్ట్ అనమాట. రీఇన్సూరెన్స్ ఆఫ్ ద ఎగ్జామ్ట్ లైఫ్ అండ్ హెల్త్ అంటే రీఇన్సూరెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ హెల్త్ కూడా ఎగ్జామ్టే. కానీ ఎగ్జామ్షన్ అనేది ఆ గ్రూప్ డెఫినేషన్లో ఈ ఫ్యామిలీ కవర్ అవ్వదు అనమాట. గ్రూప్ డెఫినేషన్లో ఓన్లీ ఎంప్లాయీ అయితేనే జిఎస్టీ పడుతుంది, నాన్ ఎంప్లాయర్ ఉన్నా కానీ జిఎస్టీ పడుతుంది. ఇది వన్ ఆఫ్ ద అమెండ్మెంట్. ఓకేనా. ఇది సెకండ్ అంటే నథింగ్ బట్ ఇంకోటి అమెండ్మెంట్ అనమాట. జనరల్గా ఏంటంటే అమెండ్మెంట్లో ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఒక అమెండ్మెంట్ ఏముందంటే జనరల్గా సెక్షన్ జిఎస్టీ అనేది ఎవరు పే చేస్తారు? 93, 94 ఆ తర్వాత 95. అయితే ఇక్కడ ఏంటంటే 95లో ఎకనామిక్స్ కామర్స్ ఆపరేటర్ ద్వారా గాను మనీ త్రూ అంటే ఎకనామిక్స్ కామర్స్ ఆపరేటర్ ద్వారా గాను మనం సప్లై చేసాం అనుకో. ఎగ్జాంపుల్ హేట్ సర్వీసెస్ అనేది మనకు తెలుసు కదా, మనం హోటల్ కానీ అదే నథింగ్ బట్ హౌస్ కీపింగ్ కానీ అకామిడేషన్ కానీ ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ కానీ ఈటింగ్ ఇన్ ద రెస్టారెంట్ ఆ తర్వాత లోకల్ డెలివరీ సర్వీసెస్ యాడ్ అయింది అనమాట. దీని ద్వారా ఏది ఇచ్చినా కానీ ద్వారా ఏది ఇచ్చినా కానీ జిఎస్టీ ఈకోజ్ మీద కట్టాలని కొత్త నోటిఫికేషన్. జనరల్గా ఏంటంటే పేమెంట్ ఆఫ్ ద జిఎస్టీ బై ఈకోనే పే చేయాలి అంటే ఈకోనే పే చేయాలి. ఇన్ ద కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే ఈకోనే పే చేస్తుంది, ఆ తర్వాత అకామిడేషన్ అయితే ఈకోనే పే చేస్తుంది, హౌస్ కీపింగ్ అయినా సరే ఈకో పే చేస్తుంది, రెస్టారెంట్ అయినా సరే ఈకోనే పే చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వీడు ఏం చెప్తున్నా అంటే సమరీ ఏంటంటే సప్లయర్ ఆఫ్ ద సర్వీసెస్ అనేది జనరల్గా డెలివరీ పర్సన్ రిజిస్టర్డ్ ఉన్నాడు అనుకో, సప్లయరే పే చేస్తాడు. ఒకవేళ అన్రిజిస్టర్డ్ ఉన్నాడు అనుకో ఈకోనే చేస్తాడు. ఓకేనా. అది త్రూ కామర్స్ ఆపరేటర్ అయితేనే ఈ కేసు వస్తుంది. ఇంకోసారి చెప్తున్నా, ఇది అమెండ్మెంట్. సప్లై ఆఫ్ ద సర్వీసెస్ నథింగ్ బట్ లోకల్ డెలివరీ సర్వీసెస్ ఉంటాయి కదా, క్విక్ కామర్స్లో ఇన్స్టెంట్ డెలివరీ రైట్ ఫ్రమ్ ద ర్యాపిడో అవన్నీ చూసుకుంటే వాడు అన్రిజిస్టర్డ్ ఉన్నాడు అనుకో ఈకోనే పే చేస్తాడు, వాడు రిజిస్టర్డ్ ఉన్నాడు అనుకో సప్లయరే పే చేస్తాడు. ఇది 95లో కవర్ అయింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఉంటుంది వీడేంటంటే ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో ఇక్కడ జనరల్గా అయితే ఇక్కడ
కేస్ 1లో ఐ హేట్ ఉంది కదా, నథింగ్ బట్ రైట్ ఫ్రమ్ ద లోకల్ కానీ అదే ఇవన్నీ. ఒకవేళ సప్లయర్ రిజిస్టర్ ఉన్నాడు అనుకో, సప్లయరే పే చేస్తాడు జిఎస్టీ. ఒకవేళ సప్లయర్ ఇస్ లైబుల్ టు రిజిస్టర్ ఉన్నాడు అనుకో, సప్లయరే పే చేస్తాడు జిఎస్టీ, ఈవెన్ దో ఈకో ద్వారా చేసినాను. కానీ దట్ మీన్స్ డెలివరీ హూ ఇస్ రిజిస్టర్డ్ అంటే డ్రైవర్ అనేటువంటి రిజిస్టర్ ఉన్నాడు అనుకో, జిఎస్టీ పే బై ద డ్రైవరే పే చేస్తాడు. కేస్ 2లో ఏంటంటే ఒకవేళ లోకల్ కానీ అదే నథింగ్ బట్ లోకల్ డెలివరీ సర్వీసెస్ కానీ ఆ తర్వాత హోటల్ అదే హౌస్ కీపింగ్ కానీ అకామిడేషన్ సర్వీసెస్ ఉందనుకో, అన్రిజిస్టర్డ్ ఉన్నాడు అనుకో, ఈకో పే చేస్తాడు. జనరల్గా ఇది జిఎస్టీ పే బై ఈకో. అయితే సప్లై ఆఫ్ సర్వీసెస్లో జిఎస్టీ ఎప్పుడు పే చేస్తావు అంటే నీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తావు అంటే నీ టర్న్ ఓవర్ అనేది మోర్ దెన్ 20 lakhs లిమిట్ దాటితేనే రిజిస్ట్రేషన్ చేస్తావు. సప్లై ఆఫ్ ద సర్వీసెస్లో త్రూ ఈకో నువ్వు ఎప్పుడు చేస్తావు రిజిస్ట్రేషన్? మోర్ దెన్ నీ టర్న్ ఓవర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 20 lakhs ఉంటే చేస్తావు. కంపల్సరీ రిజిస్ట్రేషన్ బేసిస్ కాదు దీన్ని, ఇది జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చిన అంతే. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏమంటున్నాడంటే వీడు, ఇక్కడ మనకు ఐడియా వస్తుంది ఒక్క నిమిషం. ఇంకోటి ఏంటంటే ఈకో దాని ద్వారా అది ఏదైతే వచ్చిందో ది అపాయింట్మెంట్ ద్వారా ఏం చేశారంటే సర్వీసెస్ బై ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఎగ్జాంపుల్ వీడు ఉన్నాడు, పోర్టర్ అనేటోడు ఇప్పుడు లోకల్ డెలివరీ సర్వీసెస్ ఉంది. లోకల్ డెలివరీ సర్వీసెస్లో ఎగ్జాంపుల్ వేరేది ఏదైనా వచ్చింది అనుకో, సర్వీసెస్ బై ఆఫ్ వీడు ఏమంటుండే సర్వీసెస్ బై ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్. జనరల్గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనేది ఐదర్ త్రూ జీటీ అవ్వచ్చు, ఐదర్ త్రూ కొరియర్ ఏజెన్సీ. జీటీ అయితే ఎట్లయినా ట్యాక్సిబుల్ అవుతుంది, జీటీఏ ఎట్లయినా ట్యాక్సిబుల్ అవుతుంది, కొరియర్ అయినా ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ అదర్ దెన్ జీటీ అండ్ కొరియర్ ఉందనుకో జనరల్లీ ఎగ్జామ్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే జనరల్గా సర్వీసెస్ బై ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఇన్లైన్ వాటర్స్ జనరల్లీ ఎగ్జామ్ట్ అనమాట. జనరల్లీ ఎగ్జామ్ట్ ఇది. కానీ జీటీ అండ్ కొరియర్ సర్వీస్ అనేది ట్యాక్సిబుల్. ఇక్కడ ఏంటంటే నథింగ్ కంటెంట్ ఇన్ షెల్ అప్లై అంటే వీళ్ళు సర్వీస్ ఇచ్చారనుకో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నాం అనుకో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ టీఓజీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ అయితే రోడ్ ఉందనుకో, కొరియర్ ఏజెన్సీ ఉందనుకో, కొరియర్ ఏజెన్సీ ఈవెన్ దో ర్యాండమ్ ఐటమ్స్ నథింగ్ బట్ రైట్ ఫ్రమ్ ద రిలీఫ్ మెటీరియల్ అవ్వచ్చు, రిలీఫ్ మెటీరియల్, ఆ తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఆ తర్వాత డిఫెన్స్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఆర్గానిక్ మ్యాన్యూర్, ఆ తర్వాత ఇంకోటి మెటీరియల్ ఏదో ఉంటుంది. ఇదన్నీ ట్యాక్సిబుల్ అవుతాయి. ఈవెన్ దో కొరియర్ ఇది చేసినా కానీ ర్యాండమ్ అనేది చేసినా కానీ ఇది ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ జీటీఏ చేసింది అనుకో ర్యాండమ్ అదే రైట్ ఫ్రమ్ ద రిలీఫ్ మెటీరియల్ కానీ అగ్రికల్చర్ కానీ ఆ తర్వాత న్యూస్ పేపర్ కానీ ఆ తర్వాత డిఫెన్స్ కానీ ఆ తర్వాత ఆర్గానిక్ మ్యాన్యూర్ ఆ తర్వాత మిల్క్ చేసింది అనుకో, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద అది చేస్తే అది ఎగ్జామ్ట్ అనమాట. కానీ అదర్ చేసింది అనుకో జీటీకి 2 ఆప్షన్లు ఉన్నాయి, ఐదర్ 18% పే చేసి లేకపోతే 5% పే చేసి. ఇది ఎఫ్సీఎం కేసు. ఆర్సీఎం అయితే 5% పే. అదర్ దెన్ ద జీటీ అండ్ కొరియర్ ఉందనుకో ఎగ్జామ్ట్ ఇక్కడ ఆల్రెడీ ముందు. కానీ లోకల్ డెలివరీ బాయ్స్ సర్వీసెస్ అనేది జీటీకి వెళ్ళి ఎక్స్క్లూడ్ చేశారు అనమాట. జీటీఐ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. అయితే జీఎస్టీ ట్యాక్స్ అంటే జీఎస్టీ ఎవరు పే చేయాలి? వీరే పే చేయాలి. అంటే ఈకో ద్వారా చేశారు అనుకో, బై ఆర్ త్రూ ఈకో చేశారు అనుకో, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ జీఎస్టీ ఈస్ పేడ్ బై ద ఇది నథింగ్ బట్ యాజ్ పర్ ఈకోనే కడతారు జీఎస్టీ. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్లో దీన్ని ఎక్స్క్లూడ్ చేశారు అన్నమాట. ఇక్కడ చూపిస్తారు ఒక నిమిషం. ఇక్కడ ఉంది డెఫినేషన్ ఆఫ్ జీటీఏలో, జీటీఏ ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రోడ్ అవ్వచ్చు, ఎవరైతే కన్జర్వేటివ్స్ చేస్తారో వారు. కానీ జీటీఏ డస్ నాట్ ఇంక్లూడ్ లోకల్ డెలివరీ సర్వీసెస్. ఓకేనా? ఇది నార్మల్గా మనం చెప్పాల్సిన సమ్మరీ. ఓకే, ఆల్రెడీ చూసాం నథింగ్ బట్ లైఫ్ ఇన్సూరెన్స్ అదంతా, ఎంప్లాయర్ కూడా చూసాం. ఆ తర్వాత ఇంకా కొన్ని ఇక్కడ